హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని కథని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రయాగ్రాజ్లో కుంభమేళా మొదలయ్యే సమయం. భక్తులు, సాధువులు అలహాబాదు వైపు వేలాది మంది తరలివస్తున్నారు. రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. అదే సమయంలో బెనారస్, అలహాబాదు వెళ్లే ప్యాసింజర్ రైలు నిర్ణీత సమయానికే నడుస్తోంది. ఆ రైల్లో అన్ని రకాల ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొందరు యాత్రికులు, కొందరు వ్యాపారవేత్తలు, ఇంకొందరు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అదే ట్రైన్లో మూడో కంపార్ట్మెంట్లో ఒక మూలన ఒక నాగ సన్యాసి కూర్చొని ఉన్నాడు. తలపై పాగా, శరీరంపై బూడిద ధరించి ప్రశాంతంగా యోగాసనంలో కూర్చొని ఉన్నాడు. అతని దగ్గర ఒక చిన్న బ్యాగ్, కమండలం మాత్రమే ఉన్నాయి. ధ్యానం చేస్తున్నట్లు కనులు మూసుకున్నారు. అయితే ఆ రైలు వెళ్లే మార్గంలో ఒక స్టేషన్ దగ్గర ఆగింది. అప్పుడు టికెట్ కలెక్టర్లు వచ్చి అందరికీ టికెట్లు చెక్ చేయసాగారు. అలా చెక్ చేస్తూ నాగసన్యాసి దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి ఆ సన్యాసి వైపు చూసి, బాబా, టికెట్ చూపించండి అన్నాడు. అప్పుడు ఆ నాగసాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి, నేను ఇక్కడి నుండి కుంభమేళాకు వెళ్ళాలి నేరుగా అన్నాడు. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు, ఇక్కడ టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు, మీరు వెంటనే దిగిపోవాలి అని. అప్పుడు ఆ సన్యాసి ప్రశాంతమైన స్వరంతో ఇలా చెప్పాడు, ఈ బండి నన్ను వెళ్ళాలి అనుకునే స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఆ మాటలు విన్న ఆ టికెట్ కలెక్టర్ విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ట్రైన్ గార్డుకు ఫోన్ చేసి, ఇక్కడ ఒక సన్యాసి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు, ఈయనను దింపేసి తర్వాత ట్రైన్ కదల్చు అని చెప్పాడు. వెంటనే ఆయన సన్యాసిని ట్రైన్ నుంచి కిందకు దిగాలని గట్టిగా అరిచాడు. అయితే అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి సన్యాసితో ఇలా అన్నాడు, బాబా, కిందకి దిగిరండి అని చెప్పి, స్వామి, టికెట్ లేకుండా ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పాడు. అప్పుడు ఆ నాగసన్యాసి గట్టిగా ఊపిరి పీల్చుకుని, సరే, ఏం జరగాలో అది జరుగుతుంది అన్నాడు. కానీ సిబ్బంది ఆయన మాటలను కనీసం వినకుండా ఆయనను బలవంతంగా రైలు నుంచి దింపేశారు. సన్యాసిని ట్రైన్ నుంచి దింపేసి వెంటనే దిగగానే గార్డు విజిలేసి రైలు నడపమని డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చాడు. రైలు ఇక ఆలస్యం చేయకుండా నడుపుదాము అని డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. అయితే ఏదో వింత జరిగినట్టుగా ఆ ట్రైన్ ఇంజన్ స్టార్ట్ అవ్వలేదు. అంతరాయం లేకుండా సాగిపోతున్న ట్రైన్ ఈ స్టేషన్ నుంచి వెళ్ళడానికి మాత్రం మొరాయిస్తుంది. డ్రైవర్ మరోసారి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ వీలుపడలేదు. దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులంతా చాలా ఆందోళనకు గురయ్యారు. ప్రజలు కిటికీల గుండా తొంగి చూడసాగారు, అసలేం జరుగుతుందని. అయితే ట్రైన్ డ్రైవర్ ఇంజన్ చూసి, ఇంజన్లో ఎలాంటి లోపాలు లేవు అన్నాడు. అసలు ఎటువంటి సమస్య లేదు, కానీ రైలు ఎందుకు కదలడం లేదో అర్థం కావటం లేదు అన్నాడు. అసలు ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. ఓ పక్క అప్పటికే ఆలస్యం అవుతుంది. అందరూ గోల చేయడం మొదలుపెట్టారు. కంపార్ట్మెంట్లో కూర్చున్న ప్రయాణికులు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగి ఉంటుంది, రైలు ఎందుకు ముందుకు కదలడం లేదు అని. అప్పుడు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు ఇలా, ఈ బండిలో ఒక నాగసన్యాసి ఉన్నాడు. టికెట్ లేని కారణంగా అతన్ని బలవంతంగా కిందకి దించేశారు. బహుశా ఇది దాని ఫలితమే కావచ్చు అని చెప్పాడు. నాగసాధువులు సామాన్యులు కారని, వారిని ఇలా చేయడం అశుభమని ఆ ట్రైన్లో ఉన్న ఒక వృద్ధురాలు చెప్పింది. ఇంతలో ఆ ట్రైన్లో ఉన్న ఒక యువ ప్రయాణికుడు ధైర్యం చేసి టికెట్ కలెక్టర్తో ఇలా అన్నాడు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు, వెంటనే ఆ నాగసాధువును తిరిగి ట్రైన్లో కూర్చొని మని చెప్పండి, అప్పుడైనా ట్రైన్ కదులుతుందేమో అని చెప్పాడు. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ ఆ కుర్రాడితో ఇలా అన్నాడు, ఇదంతా మూఢనమ్మకం, ఎప్పుడైనా ఎవరినైనా ట్రైన్ నుంచి దింపేస్తే ట్రైన్ ఆగిపోతుందా అన్నాడు. ఆ రైలు యొక్క గార్డు మరియు డ్రైవర్ ఇంజన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. వారికి అందులో ఎటువంటి లోపం కనబడలేదు.
ఇంజన్ మొత్తం సరిగ్గానే ఉంది, కానీ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ విషయం నెమ్మదిగా స్టేషన్ మాస్టర్కు చేరింది. వెంటనే ఆయన కూడా వచ్చి మొత్తం తనిఖీ చేశారు. అయితే ఏ నాగసాధువునైతే దింపేశారో ఆయన ప్లాట్ఫారం చివర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూసి వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏ స్వామినైతే ఈ ట్రైన్లో నుంచి దింపేశారో ఆ బాబా అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. మీరు వెళ్ళి ఆయనను క్షమాపణ కోరి తిరిగి ట్రైన్లో కూర్చోబెడితే కానీ ఈ ట్రైన్ కదిలేలా లేదు అని చెప్పాడు. వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ ధ్యానం చేస్తున్న సాధువు దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్లకు నమస్కరించి, స్వామి, తప్పైపోయింది, క్షమించండి. మా వాళ్ళు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నా. మీరు వచ్చి మీ స్థానంలో కూర్చోండి అన్నాడు. అప్పుడు స్వామీజీ నెమ్మదిగా కళ్ళు తెరిచి, నేనేం తప్పు చేయలేదు, మీ వాళ్ళే నన్ను బలవంతంగా కిందికి దింపేశారు. ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి నేను ట్రైన్లో ఎక్కుతాను అని చెప్పి ట్రైన్లోకి ఎక్కాడు. ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయగా అదేదో మంత్రం వేసినట్టుగా వెంటనే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న అందరూ కూడా ఈ విచిత్రం చూసి నోరెళ్ళ పెట్టేశారు. వచ్చింది ఎవరో కాదు, స్వయంగా దేవుడేనేమో అని అనుకుంటున్నారు. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అందరూ వెళ్ళి స్వామీజీ కాళ్లకు మొక్కటం మొదలుపెట్టారు. అందరూ తమ తమ సమస్యలను చెప్పడం మొదలుపెట్టారు. అలా అందరి సమస్యలని విన్న స్వామి ఆ తర్వాత వారితో ఇలా అన్నాడు, నాయనా, నేను కూడా మీలాగా ఒక మామూలు ప్రయాణికుడిని మాత్రమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికీ ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేయవద్దు. ప్రతి వ్యక్తి తన పని తాను చేసుకోవాలి అని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత రైలు అలహాబాద్ స్టేషన్కు చేరుకోవడంతో అందరూ ట్రైన్ దిగారు. అయితే అక్కడున్న అందరి మదిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఉంది. అసలు ఆ నాగసాధువు ఎవరు? అసలు ఆ సాధువు వల్లనే ఈ రైలు ఆగిందా, లేక యాదృచ్ఛికంగా ఆగిందా? ఆ నాగసాధువు రైలు దిగి నెమ్మదిగా రైలు దిగి కుంభమేళా వైపు వెళ్ళసాగాడు. అతని చుట్టూ జనసమూహం ఉంది. అతని ముఖం తేజస్సు ప్రజ్వలంతో వెలిగిపోతుంది. ఆయన వెళుతూ ఉంటే దారి పొడవునా ప్రజలు తమంతట తాముగా స్వామికి దారి ఇస్తున్నారు. మీకు తెలుసా, ఆ స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ గారు అక్కడే ఉన్న జనసమూహంలోనే ఆయనను అనుసరించారు. వారందరూ కూడా స్వామి దగ్గరకు వెళ్ళి, స్వామీజీ, దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు తెలియకుండానే మేము మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించాము అన్నారు. అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి, నేను ఎవరిననేది ముఖ్యం కాదు, కానీ జీవితంలో ఎవరిని అర్థం చేసుకోకుండా శిక్షించడం నీ కర్మ ఫలితమే తప్ప నా శక్తుల వల్ల కాదని గుర్తుంచుకోండి అని చెప్పాడు. స్టేషన్ మాస్టర్ ఆ స్వామికి నమస్కరించి, అయ్యా, మన కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మాకు ఎప్పుడైనా దొరుకుతుందా అని అడిగాడు. సన్యాసి ఆయనకు ఇలా జవాబు ఇచ్చాడు, ప్రతి పని యొక్క లెక్క సకాలంలోనే తెలుస్తుంది. చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే అందరికీ తప్పక మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. అక్కడే ఉన్న సాధువులందరూ కుంభమేళా జరిగే ప్రధాన ఘాట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ 4వ వర్గానికి చెందిన పలువురు సాధువులు ఉన్నారు. ఈ స్వామీజీ ఎప్పుడైతే వచ్చారో అక్కడే ఉన్న మిగిలిన నాగసాధువులందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. అందులో ఉన్న ఒక సన్యాసి ఈయనతో అన్నాడు, స్వామి, మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేశారు కదా, కానీ ఇప్పటికీ మీ కళ్ళల్లో కొన్ని అపరిష్కృత ప్రశ్నలున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మీరు కుంభమేళా కారణంగా ఇక్కడకు వచ్చారా, లేక మరేదైనా ప్రయోజనం కోసం వచ్చారా అని అడిగాడు. అప్పుడు ఆ నాగసన్యాసి ఇలా చెప్పాడు, ఈసారి కుంభమేళాలో స్నానం చేయటానికి మాత్రమే రాలేదు, ఆత్మశుద్ధికి కూడా వచ్చాను. నా దారిలో నిలిచిన అద్దంకి దీనికి ఒక సంకేతం అన్నాడు. మరో సన్యాసి వెంటనే సంకేతం ఏంటి అని అడిగాడు. సన్యాసి లోతైన శ్వాస తీసుకొని, ఈ ప్రపంచం మొత్తం కూడా కర్మల వల్ల బంధించబడిందని, కానీ ప్రజలు తమ చర్యలను మర్చిపోయి
ఇతరులను నిందిస్తున్నారని చెప్పాడు. నేనైతే కావాలని ఆ ట్రైన్ని ఆపలేదు. ఇలా జరిగితేనే కదా ప్రజలు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుసుకునేది. అందుకే అలా జరిగింది అని ఆ సన్యాసి చెప్పాడు. అక్కడున్న అందరూ కూడా ఆ సన్యాసిని చూసేందుకు పోటెత్తారు. స్వామీజీ మన కర్మ ఫలితాలు మనకు అందుతాయని ఒకతను అడిగాడు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, ప్రతి వ్యక్తి తన కర్మ ఫలితాలను పొందుతాడు, కానీ ఎవరైతే తన కర్మను సకాలంలో సరిదిద్దుకుంటాడో అతనికి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పాడు. అలా ఎంతో ఓపికగా అందరి సమస్యలను తెలుసుకుని అందరికీ ఉపదేశం చేశాడు నాగసాధు. ఇక చివరికి స్వామీజీ, ఇప్పుడు నా సమయం పూర్తయింది. ఈ కుంభమేళాతో నా చివరి కర్మ పూర్తయింది కానీ అని చెప్పి అక్కడి నుండి లేచి మెల్లిగా జనంలోకి వెళ్ళి మాయమైపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రజలు ఎంతగా ప్రయత్నించినా కూడా వారికి ఆయన ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ రైలులో ప్రయాణికులు సిబ్బంది జీవితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టేషన్ మాస్టర్ ఆ రైలులో ఉండే ప్రతి పేదవాడిని ఇబ్బంది పెట్టను అని టికెట్ కలెక్టర్తో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇకపై నేను ఎవరినీ అకారణంగా ఆపను అన్నాడు. ప్రతి వ్యక్తి వెనక ఒక కథ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ తమ జీవితాల్లో సన్యాసి చెప్పిన మాటలను స్వీకరించారు. అయితే ఆ కుంభమేళా తర్వాత రైలు సిబ్బంది, ముఖ్యంగా స్టేషన్ మాస్టర్, గార్డ్, టికెట్ కలెక్టర్ గుండెల్లో ఇంకా అశాంతిగా అనిపిస్తుందనే ఉంది. స్వామివారి మాటలు వారి మనసును కదిలించాయి. ప్రతి చర్యకు సంబంధించిన లెక్కలు సకాలంలో అందుతాయి అన్న వారి మాటలు వీరి చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అయితే టికెట్ కలెక్టర్ రఘు తన భార్యతో, మేము చేసింది కరెక్టేనా అని ఆ సన్యాసిని రైలు నుంచి దింపి, పెద్ద పాపం చేశాం. ఇప్పుడు ప్రతి రాత్రి తనకి కల్లో నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అన్నాడు. అప్పుడు అతని భార్య, మీరు నిజంగా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడవద్దు, వెళ్ళి క్షమాపణ అడగండి అని చెప్పింది. ఇక ఆలస్యం చేయకుండా అందరూ అనుకొని ఆ స్వామిని కలిసి క్షమాపణ కోరాలని నిర్ణయించుకున్నారు. స్టేషన్ మాస్టర్ అందరితో ఆ స్వామీజీని వెతకాలి, బహుశా వారు ఆశీర్వాదాలు మన ఆత్మలను శుద్ధి చేస్తాయి. వారంతా కలిసి బయలుదేరి కుంభమేళాలో ఎక్కడైతే ఆ స్వామీజీని చివరిసారిగా చూశారో ఆ ఘాటు వద్దకు వెళ్ళారు. ఆ ఘాటు వద్ద సాధువు గురించి ఆరా తీయగా వారికి ఎలాంటి సమాచారం అందలేదు. కానీ అక్కడే ఉన్న ఒక ముసలి నావికుడు వారితో ఇలా చెప్పాడు. చివరిసారిగా ఆయనను గంగానది దాటి ఆ అడవి వైపు వెళ్ళడం చూశాను అని. ఆయన సామాన్యుడు కాదు, మీరు అక్కడికి వెళ్ళలేరు అని చెప్పాడు. ఎంత చెప్పినా వినకుండా వారు ముగ్గురు కలిసి ఒక పడవ తీసుకొని ఆయన మాట విని చెప్పిన గంగానదిని పడవలో దాటి అక్కడ ఉన్న దట్టమైన అడవికి చేరుకున్నారు. అడవిలోకి అడుగుపెట్టగానే వాతావరణం మారిపోవడం మొదలయింది. అక్కడ గాలిలో వింత శబ్దం, సన్నని భయానక ప్రతిధ్వని వినిపించాయి. స్టేషన్ మాస్టర్ వారితో, ఇది సరైన నిర్ణయమేనా అంటారా? మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో కదా అన్నాడు. దానికి టికెట్ కలెక్టర్, మనమేం తప్పు చేయలేదు, క్షమాపణలు చెప్పడానికి మాత్రమే కదా వచ్చాము అన్నాడు. ఇంతలో వారి ప్రయాణంలో అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద ఆ సన్యాసి ధ్యానంలో ఉండటం చూశారు. ఒక దివ్య తేజస్సు ఉన్న మహర్షి ఆయనలాగా కనిపించాడు. ఆయన చుట్టూ ఏదో వలయం ఉన్నట్టుగా ఉంది. స్టేషన్ మాస్టర్, మిగతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించారు. గార్డు వణుకుతూ సన్యాసితో, స్వామి, మేము చాలా పెద్ద తప్పు చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అన్నాడు. సన్యాసి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, మీ నేరం నా వలన వచ్చింది కాదు, మీ కర్మల నుండి వచ్చింది. మీరు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడితే అన్ని కర్మల నుండి విముక్తి పొందుతారు. అందరికీ అది సాధ్యమే అన్నాడు. స్టేషన్ మాస్టర్, అయ్యా స్వామి గారు, మా పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన, గంగా నది మీలోని అన్ని పాపాలను కడిగివేస్తుంది అని చెప్పాడు. కానీ
నిజమైన ప్రాయశ్చిత్తం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే తమ చర్యలను మార్చుకుంటారో అప్పుడే వస్తుంది అని చెప్పాడు సన్యాసి. ఇతరుల పట్ల దయ చూపండి, ప్రతి వ్యక్తికి అవసరమైన సహాయం అందించండి, మీ పశ్చాత్తాపానికి ఇదే మార్గం అని చెప్పాడు సన్యాసి. ఇక స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని వెనక్కి వెళ్ళడానికి బయలుదేరారు. అయితే వారు తిరిగి వెళ్ళేటప్పుడు అడవిలో వారికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయ్యింది. బలమైన ఈదురుగాలులు వేయడంతో అక్కడ రోడ్డు ధ్వంసం అయ్యింది. ఎక్కడ చూసినా దట్టమైన చీకటి. స్టేషన్ మాస్టర్ మాట్లాడుతూ, మనం ఇరుక్కుపోయాం, స్వామీజీ మార్గదర్శకత్వం లేకుండా మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళడం అసాధ్యం అన్నాడు. వారు నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని, బాబా బోధించినట్టే మనం ఇప్పుడు చేయాలి, ఓపికగా ఉండి ఇతరులకు సహాయం చేయండి అని చెప్పాడు కదా, మనం ఒకరి సహాయంతో ఒకరు బయటపడే మార్గాన్ని కనిపెడదాం అనుకున్నారు. అలా కష్టమైన మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టారు. ఎవరైనా పడిపోతే మరొకరు వారిని పట్టుకోవడం, సహాయం చేసుకోవడం, ఇలా వారి ప్రయాణం సాగింది. ఆ అనుభవం వారికి కొత్త పాఠం నేర్పింది. నిజమైన మానవత్వం అంటే ఏంటో వారికే అర్థమయ్యింది. చివరికి తెల్లారేసరికి అడవి నుండి బయటకు వచ్చారు. ఆ సంఘటన తర్వాత వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. టికెట్ కలెక్టర్ పేద ప్రయాణికులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. గార్డ్ ప్రతి పేదవాడి మీద దయ చూపడం నేర్చుకున్నాడు. స్టేషన్ మాస్టర్ ప్రతి ప్రయాణికుడిని సమానంగా చూడడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత వారంతా తిరిగి ప్రయాగ్రాజ్ స్టేషన్లో కలుసుకున్నారు. అయితే ఈసారి వారు కలిసినప్పుడు అక్కడి స్టేషన్ సమీపంలో ఒక కొత్త ఆలయం నిర్మించి ఉండడం వారు గమనించారు. అది ఆ నాగసన్యాసి జ్ఞాపకార్థం నిర్మించినట్టు స్థానికులు తెలిపారు. అప్పుడు వారు ఆ గుడికి వెళ్ళి ఆ సన్యాసి పాదాలకు నమస్కరించారు. ఇప్పుడు మనసు తేలికైందని వారికి అర్థమైంది. ఇది కేవలం కర్మ ప్రాయశ్చిత్తల కథ మాత్రమే కాదు, జీవితాలను మార్చడానికి, ఇతరుల పట్ల దయాగుణాన్ని పెంపొందించుకోవాలి అనే దీని సందేశం. ఈ సన్యాసి పేరు లేదా గుర్తింపు ఒక మిస్టరీగా అనిపించవచ్చు, కానీ ఆయన ఇచ్చిన సందేశం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కర్మను మించిన మతం లేదు అని అర్థమయ్యింది కదా. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోలో మనం కలుసుకుందాం. Thank you for watching. Please subscribe to my channel. Keep watching for more videos.